ప్రీ లాంచ్ పేరుతో తాము ఎవరిని మోసం చేయలేదన్నారు గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ ఎండీ బొడ్డు అశోక్. తమ ప్రాజెక్టు పేరు చెప్పుకొని భూరతేజ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టు చెందిన సుబ్రహ్మణ్యం మోసం చేశారని ఆరోపించారు. సుబ్రహ్మణ్యంకు తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అశోక్. సుబ్రహ్మణ్యం గతంలో తమ కంపెనీలో ఒక ఏజెంట్గా మాత్రమే పనిచేశారని, అతనికి తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు అశోక్. బాధితులు ఎవరైతే ఒక గ్రీన్ మెట్రో మోసం చేసిందని వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారో అది వాళ్ళు కూడా మోసపోయారని నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు సుబ్రహ్మణ్యం అనేది భూరతేజ కంపెనీలో వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు మోసపోయారు. మా కంపెనీకి సుబ్రహ్మణ్యం కంపెనీకి ఎటువంటి లావాదేవీలు లేవు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ దగ్గర మేము ఒక చిన్న కాగితం కూడా ఇవ్వలేదు. వాళ్ళు మార్కెటింగ్లో మా దగ్గర ఎంతోమంది మా బిజినెస్కి కొన్ని వందల మంది మార్కెటింగ్ ఏజెంట్ వస్తుంటారు, అమ్ముతుంటారు. వాళ్ళలో వీళ్ళు అందరూ ఎన్నోసారి వాళ్ళు వస్తుంటే మేము చెబుతున్నాము, మోసపోవద్దు, డబ్బులు మాత్రం మా కంపెనీ రిసిప్ట్ తీసుకుని మా దగ్గర కట్టమనంటే మా దగ్గర ఎక్కువ రేటు ఉంటుందని వీళ్ళు పాపం తక్కువ వాళ్ళు ఆశ పెట్టి ఏజెంట్ ఏం చేస్తారంటే తక్కువ అక్కడ ఇస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ డబ్బులు కట్టడం జరిగింది. తర్వాత నాకు తెలిసింది, నేను సుబ్రహ్మణ్యం గారి దగ్గర డబ్బులు కట్టామంటే ఎట్లా కట్టారు. మరి వాళ్ళకి ఇంతవరకు సుబ్రహ్మణ్యంకి మా ప్లాట్లు అమ్మని ఇంత చిన్న అగ్రిమెంట్ కానీ కాగితం కూడా ఇవ్వలేదు. బాధితులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలిసి నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, చెప్పాను మా సమస్య కూడా ఇట్లా జరుగుతుంది, ఇట్లా మా కంపెనీ పేరు చెప్పుకొని ఇట్లా అమ్ముతున్నారు. అందుకని నేను ముందే చెప్పడం జరిగింది. మా కంపెనీ దగ్గర డబ్బులు కడితే మేము బాజాత్ రిసిప్ట్ ఉంటుంది మాది. డబ్బులు కట్టి సుబ్రహ్మణ్యం భూరతేజకి డబ్బులు కట్టారు. వాళ్ళు వెళ్ళి తెలియకుండా వాళ్ళు అమాయకంగా ఏం చేస్తారంటే గ్రీన్ మెట్రో ఆయన చెబుతున్నాడు, గ్రీన్ మెట్రో మీద ప్రాపకాండ చేస్తారు. గ్రీన్ మెట్రో అనేది 20 సంవత్సరాల నుంచి నేను బిజినెస్ చేస్తాను, కొన్ని వేల ప్లాట్లు అమ్మాను రెరా పర్మిషన్తో. ఇప్పుడు ఇది బిజినెస్ చేస్తున్నాం మేము. ఈ ఎంచర్ కూడా 650 ప్లాట్లు రెరాతోని అందరికీ ప్లాట్ రీషేంజ్ చేయటం అవుతుంది, హ్యాండ్ ఓవర్ చేయటం అయింది. ఇది ఫ్రీలాన్స్ పెట్టాల్సింది, మేము ఫ్రీలాన్స్ పెట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము డైరెక్ట్ మేమే డెవలప్మెంట్కి తీసుకుని కడుతున్నాం ఈ ల్యాండ్. ఇది